అయితే ప్రతిదాన్ని ఈజీగా తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అవును ఇక్కడ సార్. మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పర్టిక్యులర్‌గా ఎవరికైనా జ్వరం వచ్చి మనం ఎంత మందులు ఈ పారాసిటమాల్ మందులు వాడినా తగ్గకుండా కాన్స్టెంట్‌గా హై గ్రేడ్ ఫీవర్ అంటే 103, 104 అలా మెయింటైన్ అయితే మీరు తప్పనిసరిగా హాస్పిటలైజేషన్ అవ్వాల్సిన పరిస్థితి. అలాగే మనం డెంగీ గురించి కాంటెక్స్‌లో మాట్లాడుకుంటున్నప్పుడు బాడీ మీద దురదలు, ర్యాషెస్ అవి ఏమన్నా కనిపించాయా? అలా కనిపించినప్పుడు డెఫినిట్‌గా ఆ ఫర్దర్ అనాలిసిస్ అనేది మనకు అవసరం. ఆ విధంగా చూసుకుంటే మనం ఫస్ట్ చేయాల్సింది నార్మల్ ఫీవర్ మేనేజ్‌మెంట్ చేశామా లేదా? దాంట్లో పర్టిక్యులర్‌గా పారాసిటమాలే కాకుండా కాస్త మల్టీవిటమిన్స్ ఏసుకోవడం, కాస్త బాడీని శుభ్రంగా ఉంచుకోవడం, ఆహార పద్ధతులు ప్రాపర్‌గా మెయింటైన్ చేయడం, వాటర్ కంటెంట్ ప్రాపర్‌గా తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసిన తర్వాత మనకి బాడీలో ఇమ్యూనిటీ చేంజెస్ అనేవి వస్తాయి. సో, బాడీకి ఫైటింగ్ యాక్టివిటీ అనేది వస్తది. అగెయిన్స్ట్ వైరస్ ఇన్ఫెక్షన్ గానీ, ఏదైతే బాడీలో ఇన్ఫెక్షన్ అలజడి క్రియేట్ చేస్తుందో వాటిలన్నిటిని మనం న్యాచురల్ పద్ధతిలో సెట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఇది. ఇవన్నీ చేసి కూడా ఇంకా ప్రాబ్లమ్ పెరుగుతూ ఉంది. పర్సన్‌కి ప్రాబ్లమ్ లిస్ట్ పెరుగుతుంది. అంటే చేత కాకపోవడం, ర్యాష్ రావడం, ఫీవర్ తగ్గకపోవడం, వాంతులు అవ్వడం, అజీర్ణం చేయడం, తల తిరగడం, అన్‌కాన్షియస్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కంపల్సరీ హాస్పిటల్ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితే. అది డెంగీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏదైనా కారణం వేరు కానీ కాన్స్టెంట్‌గా అబ్నార్మల్‌గా ఫీవర్ ప్రెజెంటేషన్స్ గాని ఉన్నాయంటే తప్పనిసరిగా హాస్పిటల్‌లో అడ్మిషన్‌కి అవసరం ఉంటుంది.